హలో పెద్ద మనుషులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. ప్రాజెక్ట్ టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ యొక్క సారాంశం డేటాతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు. మీరు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత దగ్గరగా పరిగణించవచ్చు. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము. సరేప్తా థెరప్యూటిక్స్ ఐఎన్సి టికర్ SRPT. సమీక్ష జూలై 28, 2025 నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ సరేప్తా థెరప్యూటిక్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. DNA 51 కంపెనీలు మదింపులో పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరిలో తుది నిర్ణయాలను పరిశీలిస్తాము. సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది: -10 పాయింట్లలో 3. ఉపవర్గం యొక్క సగటు ఫలితం -32 పాయింట్లు. మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు 1.7 పాయింట్లు అని చూడవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి 3 పాయింట్లు. సరేప్తా థెరప్యూటిక్స్ ఐఎన్సి కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం. సరేప్తా థెరప్యూటిక్స్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము. సరేప్తా థెరప్యూటిక్స్ ఐఎన్సి -92% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 9.1%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. సరేప్తా థెరప్యూటిక్స్ ఐఎన్సి విలువ $1.17 బిలియన్లు. $72 బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ $1.14 బిలియన్లుగా అంచనా వేయబడింది. $19 బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్టాక్ మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా. సరేప్తా థెరప్యూటిక్స్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 1.624%, పుస్తకం విలువ 6.036%. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది 1. సంస్థ యొక్క రుణ బాధ్యతలు 1.342 బిలియన్లు. బుక్ క్యాపిటలైజేషన్ నిష్పత్తికి రుణం మూలధనంలో 118%. కంపెనీ రుణ బాధ్యతల ఫలితం చెడు -1. కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి 0. ఉపవర్గం 0లో సగటు. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి రేటింగ్ చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $248 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా లాభం $146 మిలియన్లు. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.5. ఉపవర్గంలో సగటు 7.5. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే రాబడి నిష్పత్తికి మారకం విలువ యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల ఆదాయం $2,230 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచిక యొక్క మూల్యాంకనం చెడ్డది -1. అమ్మకాల మార్జిన్ -11%. ఉపవర్గం యొక్క సగటు -78.8%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ -0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 5.735%.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 253% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $855,000. ఉపవర్గానికి ఇది $3,17,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం $181,000. ఉపవర్గానికి సగటుతో $316,400. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం $1,628,000. ఉపవర్గం $402,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది -0.5 పాయింట్లు. 15.2% ఉపవర్గ సగటుతో పోలిస్తే చిన్న షేర్లు 16%గా ఉన్నాయి. సూచిక RSI 14 కంపెనీకి 28% స్థాయిని చూపుతుంది. సరేప్తా థెరప్యూటిక్స్ INC. ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు 60%. కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు $11.94. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $25.97. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం. దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా సరేప్తా థెరప్యూటిక్స్ INC స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. $11.93 వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ సాపేక్షంగా అధిక రేటింగ్ మరియు ధర డైనమిక్స్ కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిని ఉపయోగించి చేయబడింది. అకిమ్ సూచిక లాభం 18.5 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 5.36 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు 27, 2025న ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల తర్వాత డీల్ ఆటోమేటిక్గా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ PEN విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఆర్డర్లోని వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.